హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సిబి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపులో ఉన్నారు. సో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్నారు. బట్ బెంగళూరు మాత్రం నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ గానీ వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఇంక ఈ సంవత్సరం కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పికప్ అనేది చాలా అగ్రెసివ్ గా తీసుకుని వెళ్తేనే మీకు ఆ ప్లే ఆఫ్ అనేది వెళ్ళగలుగుతారు. సో ఈ మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ మ్యాచ్. ఎందుకు అంటే ఇద్దరే ఆడుతున్నారు. ఆర్సీబీలో మనం చూస్తే విరాట్ కోహ్లీ కొంచెం యాష్ దయాలు ఏదో కొద్దిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సిరాజ్ ఫామ్ లో లేడు, ఫ్యాబ్ ఫామ్ లో లేడు, గ్లెన్ మ్యాక్స్వెల్ మిడిల్ ఆర్డర్ ఫామ్ లో లేడు. గ్రీన్ మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత ఆడట్లేదు కెమెరాన్ గ్రీన్. అండ్ జోసఫ్ తెచ్చాం ప్లేయర్ ని, అతను ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సో ఇలాగా ఆర్సీబీకి చాలా కష్టాలంటే కష్టాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 చూద్దాం. ఈసారి మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తారు. విల్ జాక్సన్ ఎందుకు బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు? ఇప్పుడు మనం ఎలాగో ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనం ఒక బౌలర్ ని తెచ్చుకుంటే ఫారెన్ బౌలర్ ని చక్కగా మీకు విల్ జాక్సన్ ఆడిచ్చచ్చు కదా. బ్యాటింగ్ ఎలాగో ఫెయిల్ అవుతున్నారు కదా. ఇప్పుడు గ్లెన్ మ్యాక్సీ లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఆడించాలని ఎవరు సజెస్ట్ చేయరు. కెమెరాన్ గ్రీన్ కి అవకాశాలు ఇచ్చారు. కెమెరాన్ గ్రీన్ పక్కన పెట్టి విల్ జాక్సన్ తెచ్చుకోవచ్చు ఆ ప్లేస్ లో రీప్లేస్. లేదంటే మీకు లుకీ ఫెర్గూసన్ కానీ, లేదంటే లుకీ ఫెర్గూసన్ ఎందుకు తీసుకురావట్లేదు? సో మీకు ఇంకొక ఫారెన్ బౌలర్ అనేది అక్కడ లోపిస్తుంది. మీకు టోప్ లైన్ ఆడించుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద చాలా బాగా పనిచేస్తుంది. మేబీ ఇవాళ ఏమన్నా టాప్ లైన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేస్తారేమో చూద్దాం. ఫస్ట్ అయితే మనం చూద్దాము ఏంటి అంటే ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ అండ్ రజిత్ పటిదార్, ఇంకా విల్ జాక్స్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కెమెరాన్ గ్రీన్ ప్లేస్ లో. నా ప్లేయింగ్ 11 అయితే అది పెట్టాను. సో గ్లెన్ మ్యాక్స్వెల్, అనుజ్ రావత్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తున్నాడు, కానీ మళ్ళీ ఎందుకనో మళ్ళీ ఆగిపోతా ఉన్నాడు. సో దినేష్ కార్తిక్ ఆ ఫినిషర్ రోల్ అనేది దినేష్ కార్తిక్ నుంచి రాలేదు. మనం చూసాం. ఇంకో లాస్ట్ ఓవర్ వరకు ఉంటే ఏమైనా మ్యాచ్ తిప్పేవాడేమో. సో అది ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అని మనం చెప్పలేం. టఫ్ ఫైటే, కానీ పోరాడాల్సిందే. ఆ పోరాడకుండా చేతులు ఎత్తారు. సో తర్వాత మయాంక్ దగ్గర్ ప్లేస్ లో మేబీ ఏమన్నా కరణ్ శర్మని తీసుకుంటారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఆ ప్లేస్మెంట్ ఇక్కడ జైపూర్ లో కొంచెం టర్న్ అనేది లభిస్తుంది కాబట్టి మేబీ ఏమన్నా కరణ్ శర్మకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మహమ్మద్ సిరాజ్, యష్ దయాలు. సో లుకీ ఫెర్గూసన్ ఏమైనా ఆడిస్తారా? లుకీ ఫెర్గూసన్ ఆడిస్తే మీకేంటంటే ఇక మీకు ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ అనేది సరిపోతారు. సో ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ కింద మీకు ఏమైనా ఆలోచించాలి అంటే టాప్ లైన్ ఆలోచించాలి, లేదా విజయ్ కుమార్ వ్యాసక్ని ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకురావాలి. సో ఇది మనం అనుకుంది. మైపాల్ రోమ్రోర్ ఎలా ఉన్నాడు, మైపాల్ ఎలాగో ఆడుతున్నాడు. సో ఆర్సీబీ అయితే పేపర్ మీద బలంగా ఉంది, కానీ పర్ఫార్మెన్స్ అయితే బలంగా లేదు. సో మరి అలాంటి టీము కొంచెం చాలా ఊపులో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఛాలెంజ్. ఆర్ఆర్ ఏమి మనం తీసిపడేసే టీం కాదు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో మన ఆర్ఆర్ 11 చూసినట్లయితే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్. ఇంకా వీళ్ళు ఫుల్ టచ్ లోకి రాలా. జాస్ బట్లర్ ఫుల్ టచ్ లోకి వస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మోత మోగిపోద్ది అనమాట. సో ఫుల్ టచ్ లోకి రాలేదు జాస్ బట్లర్. ఈ మ్యాచ్ లో వస్తే మాత్రం ఆర్సీబీ హ్యాండ్స్ అప్ అంటారు. అందులోనే ఆర్సీబీ బౌలర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. సో కాబట్టి ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తారు. సో తర్వాత సంజు కూడా మంచి టచ్ లోకి రాలేదు. సంజు శాంసన్ సో టచ్ లోకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది. రియాన్ పరాగ్ బాగా ఆడుతున్నాడు. రియాజ్ పరాగ్, షుమ్రాన్ హెట్మేర్ రావడం అనేది చాలా బలమైంది మీకు మ్యాచ్ల్లోని. సో హెట్మేర్ ఆ ఆర్డర్ లో మంచి ఫినిషర్ రోల్ కూడా పోషిస్తాడు. సో ధ్రువ్ జురేల్ ఉన్నాడు. ధ్రువ్ జురేల్ కూడా మంచి టచ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్ళు కొన్ని ప్రయోగాలు చేసినా మంచి సక్సెస్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అశ్విన్. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చెప్పాలి అంటే ట్రెంట్ బౌల్ట్ అసలు నిప్పులు చెరిగి బొంతులు వేస్తారంటే అట్లా వేస్తున్నాడు. మీకు పవర్ ప్లేలో అక్కడ ఆపేస్తున్నాడు. ఈ పవర్ ప్లేలో ఎప్పుడైతే సప్పబడిపోతుందో అపోనెంట్ టీము కొంచెం రన్స్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అది మెయిన్ రాజస్థాన్ రాయల్ కి బలమైంది. తర్వాత మీకు మిడిల్ ఆర్డర్ లో చాహల్ కూడా మంచి ఫామ్ లోకి టచ్ లోకి వచ్చాడు. ఇదివరకు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవాడు, ఇప్పుడు వికెట్ టేకింగ్ అవుతుంది. సో వికెట్ టేకర్ వల్ల క్రూషియల్ వికెట్స్ రావడం వల్ల
సో మ్యాచ్ అక్కడ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మిడిల్ ఓవర్స్ లో రాజస్థాన్ రాయల్స్ కి. అందుకనే వాళ్ళు విన్నింగ్ దిశగా వెళ్తున్నారు. నెక్స్ట్ సందీప్ శర్మని ఆడించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లేదు అంటే శుభం దుబే ఉంటాడు. నెక్స్ట్ ఆవేష్ ఖాన్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. రోహన్ పవల్ ఆడిస్తారా లేదంటే వేరే నాండ్రే బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్, ఎందుకంటే ఆ పేస్ అనేది మీకు ఇబ్బంది పెడుతుంది ఎవరిని బెంగళూరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ని టీం ని బాగా ఇబ్బంది పెడుతుంది. అందులో ఆ ఫ్యాప్ గానీ మ్యాక్స్వెల్ గానీ కెమెరాన్ గ్రీన్ బదులు విల్ జాక్స్ వచ్చిన సో విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్ చాలా ఇబ్బంది పడతారు. సో అందుకని ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు నాండ్రే బర్గర్, డౌటే లేదు. సో ఇది ఓవరాల్ గా టీం చూసినట్లయితే పిచ్ రిపోర్ట్ చూద్దాం. సో హోమ్ గ్రౌండ్స్ లో ఆడుతుంది రాజస్థాన్. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, పిచ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. పిచ్ లో కూడా వాళ్ళకి ఆ పేస్ అనేది జనరేట్ అవుతుంది ఈ రోజు పర్టికులర్ గా. అంటే మీకు టర్న్ ఉంటుంది, పేస్ ఉంటుంది. సో స్పిన్నర్స్ క్లిక్ అవుతారు, పేసర్ క్లిక్ అవుతారు. అలాగని ఫుల్ అసలు బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేస్తారని కూడా చెప్పలేం. బ్యాటింగ్ కూడా ఓపిక్ గా ఆడితే రన్స్ కొట్టచ్చు. అంటే 6 బాల్ పర్ఫెక్ట్ గా పడవు కాబట్టి లూజ్ బాల్స్ 2-3 పడతాయి. సో ఆ 2-3 ఇచ్చేసుకుని రొటేట్ చేసుకున్న స్ట్రైక్ చాలా బాగా ఒక 170, 180 వరకు టార్గెట్ సెట్ చేయొచ్చు ఏది ఫస్ట్ బ్యాటింగ్ తీస్తే. 200 కొడతాం అనేది నేను చెప్పలేను ఈ పిచ్ మీద, ఎందుకంటే బౌలింగ్ కి కొద్దిగా అనుకూలంగానే ఉంటది కాబట్టి 200 మార్క్ అయితే రాదు. సో ఫస్ట్ పవర్ ప్లేలో ఏమైనా 60-70 రన్స్ గుంజేస్తే ఆ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ అనేది కొంచెం తడబడుతుంది. అప్పుడు మేబీ ఏమన్నా వెళ్ళచ్చు. ఇప్పుడు జాస్ బట్లర్ చెలరేగా ఆడాడు అనుకోండి, సో 200 మార్క్ వెళ్తుంది. అదే ఫ్యాప్ మ్యాక్స్వెల్ మిడిల్ ఆర్డర్ లో రెచ్చిపోయి ఆడాడు అనుకోండి, అనూహ్యంగా వెళ్ళిపోద్ది. సో అలాంటి సందర్భాలు మనం చెప్పలేం కానీ. సో అదర్వైజ్ పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే టర్న్ ఉంది, బౌన్స్ ఉంది, పేస్ ఉంది, 3 ఉన్నాయి. కాబట్టి పేసర్స్ కి ఉంటుంది, స్పిన్నర్స్ కి ఉంటుంది. స్పిన్ ఎక్కువ ఎందుకు చెప్తున్నాను, మిడిల్ ఓవర్స్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో మీకు అక్కడ రాజస్థాన్ రాయల్ కి బలం ఏంటి, అశ్విన్ అండ్ చాహల్. ఇక్కడ మీరు పెట్టుకోవాలంటే కరణ్ శర్మ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోలేదు అంటే రాయల్ ఛాలెంజర్స్ కి ఆప్షన్ ఉంది. సో కాబట్టి పెట్టుకుంటారని అనుకుంటున్న ప్లేయింగ్ లెవెల్ లో. మరి చూద్దాం సందీప్ శర్మని పక్కన పెడతారా, ఆడిస్తారా అని. సో ఇంకొకటి ఏంటి అంటే విన్నింగ్ మీటర్ అనేది రాజస్థాన్ రాయల్స్ కే ఎక్కువ చూపెడుతుంది. విన్నింగ్ మీటర్ 54% రాజస్థాన్ రాయల్స్ కుంటే 46% బెంగళూరుకు. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ 4% వాళ్ళకే ఉంది. సో నాకు కూడా ఎందుకనో ఈసారి ఆర్సీబీ లవర్స్ మేబీ ఉండొచ్చు చాలా మంది. సో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందనే అనిపిస్తుంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ పేపర్ మీద బలంగా ఉంది టీము. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. సో నేను చాలా సార్లు చెప్తుంటా 2020 మ్యాచ్ల్లో వెస్టిండీస్ లాగా అన్ప్రెడిక్టబుల్. మనం చూడండి అసలు క్వాలిఫైర్ అవ్వాలి కానీ వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్, కప్పు కొట్టారు. అట్లా ప్రిడిక్ట్ చేయలేం మనం. ఇది వెస్టిండీస్ టీమ్ లాగా అనమాట 2020లో రాజస్థాన్ రాయల్స్ కూడా IPL లో అట్లా తయారైంది. మరి ఈసారి ఏమన్నా కొంచెం కంపల్సరీ విన్ అవ్వాల్సిన మ్యాచ్ కాబట్టి రాజస్థాన్ బెంగళూరు కొంచెం బాగానే ఆడతారు. అంటే ఫోకస్డ్ గా ఆడతారు, గెలవాలని ఆడతారు, పట్టుదలతో ఆడతారు. కాబట్టి అటు కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది కాదండి. బట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ నా ప్రిడిక్షన్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ కొడుతుందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగుంది. జాస్ బట్లర్ టచ్ లోకి వచ్చాడంటే వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, డౌటే లేదు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బౌలర్స్. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది. ఆల్మోస్ట్ 70% ప్రిడిక్షన్స్ రైట్ అవుతున్నాయి, కొన్ని పోతున్నాయి. మనం చెప్పలేము, IPL ఇది ఏదైనా జరగచ్చు లాస్ట్ ఓవర్ లాస్ట్ మినిట్ లో. సో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. అలాగే డ్రీమ్ 11 ప్లేయర్స్ సార్ మీరు చెప్పట్లేదు ఏంటి అంటున్నారు. బ్రదర్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, ఉంటుంది, టీం పిక్ చేయండి. బ్రహ్మాండమైన పాయింట్స్ వస్తున్నాయి. మనం తీసుకున్న 11 ద బెస్ట్ 11 అని చెప్తాను నేను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హైయెస్ట్ పాయింట్ టేకర్ ని ఖచ్చితంగా మనం చూజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా కావాలంటే చెక్ చేసుకోండి, పాత అన్ని డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ లో డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ ఉంటారు, అది చూడండి, పిక్ చేసుకోండి. సో మీ ఫేవరెట్ ప్లేయర్స్ కి పాయింట్స్ అనేది సంపాదించండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.